సంగారెడ్డి జైలులో లగచర్ల రైతులతో కేటీఆర్ ములాఖత్ కానున్నారు. పటాన్ చెరువులో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సంగారెడ్డికి కేటీఆర్ బయలుదేరారు. ఇక కేటీఆర్ తో సహా 6గురిని కూడా జైలు అధికారులైతే అనుమతించారు. కారాగారానికి 500 మీటర్ల పరిధిలో పోలీసులు ఎవ్వరిని అనుమతించలేదు. ఈ ఘటనలో ఇప్పటికే 21 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వారిలో 16 మందిని నిన్న పరిగి జైలు నుంచి సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని సెంట్రల్ జైలుకి తరలించారు. ఇక కేటీఆర్ వస్తూ ఉండటంతో జైలు ప్రధాన ద్వారం వద్ద పోలీసులైతే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు కూడా ఈ జైలు పరిధిలోకి ఎవరిని అనుమతించడం లేదు. కేటీఆర్ ముందుగా స్థానికంగా ఉన్న నేతలు కార్యకర్తలను కలుస్తారు. అనంతరం కంది జైల్లో ఉన్న లగచర్ల రైతులను పరామర్శించి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పించనున్నారు. రెడ్డిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సంగారెడ్డికి బయలుదేరారు. అయితే సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులతో ములాఖత్ అయితే కానున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, మమత ఈరోజు కేటీఆర్ ములాఖత్ కావడానికి సంగారెడ్డి జైల్లోని లగచర్ల రైతులను కలవడానికి పరామర్శించడానికి ఈ రోజు టీఆర్ఎస్ నేతల బృందంతో బయలుదేరారు. అందులో 6గురు మాత్రమే అనుమతించారు. అందులో కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ, చింత ప్రభాకర్ ఎమ్మెల్సీ, అనిల్ జాదవ్ ఎమ్మెల్యే, రమావత్ రవీంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యే దేవరకొండ, జాన్సన్ నాయక్ సీనియర్ పార్టీ నాయకుడు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి వీళ్ళనే అనుమతించారు లోపలికి. పటాన్చెరు నుంచి బయలుదేరిన తర్వాత 200 కార్లతో భారీ కాన్వాయ్తో కేటీఆర్ బయలుదేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అడుగడుగున కార్యకర్తలు నాయకులు ఆయనకు వీరాజం పలికారు. భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆయన కంది జైలుకు లోపలికి వెళ్లారు. ఆ ములాఖత్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ బాసిత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మేడం వస్తుంది సార్ తీసుకోండి.